హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత ప్రేమ ఎక్కడా నీ చిరునామా ఎపిసోడ్ ఇస్తున్నాను. లేట్ అయిందని అనుకోకుండా చదివేసేయండి. సరే, కథలోకి వెళ్దామా? ప్రేమ ఎక్కడా నీ చిరునామా 31వ భాగం. పాప దగ్గర కొన్న పూలు శశి చేతికిచ్చి, నాకు ఈ ఐ లవ్ యూలు అవి చెప్పటం రాదు, నా లైఫ్ లాంగ్ నీకు ఏ కష్టం కలగకుండా నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, ఓకేనా అన్నాడు. ఆ పూలు తీసుకుని ఒళ్ళో పెట్టుకొని అందులోంచి ఓ రెడ్ రోజ్ తీసి విజయ్కిచ్చి, ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ అంది. నవ్వుతూ అది అందుకొని, ఐ లవ్ యూ శశి అన్నాడు. మరి ఎంగేజ్మెంట్ అంది. ఇప్పుడే వద్దులే శశి, నేను కూడా ఇంతవరకు ఎవరినీ లవ్ చేయలేదు. నీ ఎగ్జామ్స్ అయిపోయే వరకు మనం లవ్ చేసుకుందామా అన్నాడు. ఆ మాటకి శశి మొహం సిగ్గుతో లేత గులాబీ రంగులోకి మారిపోయింది. సరే అన్నట్టు తలూపింది. అలా సిగ్గుపడుతుంటే ఆమె చాలా అందంగా అనిపించింది. ఆమెను ముద్దు పెట్టుకోవాలన్న కోరికను బలవంతంగా అణుచుకొని ఆమె చేతి మీద గట్టిగా ముద్దు పెట్టి, ఐ లవ్ యూ శశి, బైరా అన్నాడు. అతని చేతిని అలాగే పట్టుకుని తన పెదవుల దగ్గరికి తెచ్చి చిన్నగా ముద్దు పెట్టుకుని, బై విజయ్ గారు అంది. గారు వద్దు, విజయ్ చాలు అన్నాడు. శశి చేసిన పనికి తన్మయత్వంలో మునిగిపోయి నవ్వి, సరే వెళ్ళొస్తాను అని కారు దిగింది. ఆమె వెళ్ళినంతసేపు అలాగే చూస్తూ ఉన్నాడు. శశి ముద్దు పెట్టిన చేతిని అపురూపంగా చూసుకుంటూ, విజయ్గా అదృష్టం అంటే నీదే కదరా అనుకున్నాడు. ఆఫీస్కి వెళ్లిన విజయ్ని, ఏరా శశిని వదిలిపెట్టొచ్చావా? అయినా నీకు ఈ బాడీ గార్డ్ జాబ్ ఎందుకురా? నీ జాబ్ నీకు ఉంది కదా అన్నాడు. అంతేలేవయ్యా, పెళ్ళైన వాడివి, నువ్వు అలాగే అంటావు. పైగా చిట్టి, నువ్వు నంది అంటే నంది అంటుంది, కాదు పంది అంటే పంది అంటుంది. నేను నీ చెల్లిని లైన్లో పెట్టుకోవాలి కదా పెళ్ళయ్యేటప్పటికి. ఇప్పటి నుంచి ఎలాగో నా తిప్పలు నన్ను పన్నువు అన్నాడు. ఎలాగో ఏడు అని నవ్వుతూ, ఈ వంకతో వర్క్ పెండింగ్ పెట్టకు, పెళ్లి అయ్యాక లీవ్స్ కూడా ఇవ్వను అన్నాడు. ఓరి దుర్మార్గుడా, ఆరాంగా వర్క్ చేసుకుంటూ నా పనేదో నేను అన్నట్టు ఉన్నవాడిని నన్ను ఈ పెళ్లి లంపటంలో ఇరికించి మళ్ళీ ఇవొక ట్విస్ట్లా, ఇంతకన్నా సెలవు వచ్చిందిరా నీకు అన్నాడు. నువ్వు ఏమైనా అనుకో, పెళ్ళయ్యాక 4 రోజులు ఆఫీస్ మొహం కూడా చూడను. నువ్వు వెనకపోతే నీ చెల్లితోనే రికమెండ్ చేపిస్తా, అప్పుడు ఎలా ఇవ్వవో చూస్తా అన్నాడు. ఎక్కడైనా బావ కానీ వంగతోటకాడ బావ కాదు, అలాంటివేమీ కుదరవు అన్నాడు అభయ్. అంతలో చిట్టి వచ్చి, శశిని వదిలిపెట్టి వచ్చావా అంది. మీ ఆయన దానికి కూడా క్లాస్ తీసుకుంటున్నాడు, కొద్దిగా చెప్పు అన్నాడు. అభయ్ వైపు చూసింది ఆకృతి. ఆయన అలాగే అంటారులే, ఆఫ్టర్నూన్ లంచ్కి ఇక్కడికేరా, ఈరోజు గుత్తి వంకాయ కూర తెచ్చాను అంది. అవునా, నేను రావటం ఆలస్యమైనా నా వాటా నాకు ఉంచండి, ఇంకా ఇక్కడే ఉంటే నీ మొగుడు నాకేం పనిష్మెంట్లు ఇస్తాడో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటి అభయ్ గారు, కాబోయే బావగారిని అలా అంటారా ఎవరైనా? కొంచెమైనా మర్యాద ఇవ్వండి అంది ఆకృతి. ఓ, ఇది ఇంకా బాగుంది, వాడు చెప్పటం నువ్వు అనటం, నేనేమనలేదు అన్నాడు. ఏమీ అనకపోతే అంతలా ఎందుకు ఫీల్ అవుతాడు అంది ఆకృతి. ఆమెను తన దగ్గరకు లాక్కొని కొడవల్లా గుండెను లాగేస్తున్న ఆమె నడుమును చిన్నగా కొరికి, ఇదిగో నన్నిలా నీ దగ్గర ఇరికించటానికి అన్నాడు. దాన్ని కూడా మీరు మీకు కావలసినట్టుగానే మలుచుకుంటున్నారుగా అంది సిగ్గుపడుతూ. నీకు మాటలు ఎక్కువైపోయాయి చిట్టి అన్నాడు ఈసారి గట్టిగా కొరుకుతూ. అబ్బా ఏంటండి ఇది, చూడండి మీకు పంటికట్లు ఎలా పడ్డాయో, నేను అసలే చీర కట్టుకుని ఉన్నాను, ఎవరికైనా కనిపిస్తే బాగుంటుందా అంది బొంగమూతి పెట్టుకొని. ఆమెను తన ఒళ్ళోకి లాక్కొని, చూడు నడుమును ముద్దు పెట్టుకుంటే ఇవి ఎంతలా ఫీల్ అవుతున్నాయో అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు. ఏంటి మహానుభావా, బెడ్రూమ్ రొమాన్స్ చాలటం లేదా? ఆఫీస్లో కూడా ఎక్కువ చేస్తున్నావు. ఇది ఆఫీస్ అని, తమరు ఇక్కడ బాస్ అని గుర్తుంచుకోండి, మరి అల్లరి పిల్లాడవుతున్నారు అంది అతను బొగ్గలు పట్టుకుని సాగదీస్తూ. మరేం చేస్తాం, ఇంత అందమైన పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని కామ్గా ఉండలేక అల్లరి చేయాలనిపిస్తుంది. ఇదివరకు ఎంత బుద్ధిమంతుడిలా ఉండేవాడిని, అసలు ఇన్నేళ్లు వచ్చినా ఒక్క ఆడపిల్ల వైపైనా కన్నెత్తి చూశానా?
నువ్వే నన్ను చెడగొట్టావు అన్నాడు. ఇది ఇంకా బాగుంది. ఆ నేరం కూడా నా మీదే వేశారా? ఇప్పుడు నేను చెప్పానా ఇలా చేయమని? అంది మూతి ముడుచుకుంటూ. నువ్వు చెప్పాల్సిన పనిలేదే, నీ కళ్ళు అన్నీ చెప్తాయి అన్నాడు ఆమె మెడవంపులో ముద్దు పెట్టి. ఏం చెప్పాయి నీకు నా కళ్ళు? అంది అతని పనులకు మెల్ట్ అయిపోతూ. ఆమెను అలాగే ఎత్తుకొని పైకి లేచి ప్రైవేట్ రెస్ట్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడేసి ఆమె పైన చేరిపోయి, ఏం చెప్పాయంటే అంటూ బ్లౌజులోంచి బయటకు ఊబికి వస్తున్న ఆమె పాల పొంగులను కసుక్కున కొరికాడు. అభయ్ గారు, ఏమైంది మీకు ఈరోజు ఇలా ఒళ్ళంతా కొరికేస్తున్నారు? అంది. నీ అందం నన్ను తినేయమని చెప్తుంది అని బయటని లాగేసి బ్లౌజ్ని తప్పించి చిన్నగా ఆమె ఎద అందాలపై ఉన్న ఆఖరి ఆచ్ఛాదన కూడా తొలగించాడు. మీ ఆడవాళ్ళు ఎందుకే మమ్మల్ని ఉడికించటానికి ఇన్ని వేసుకుంటారు అన్నాడు విసుగ్గా. ఏదైనా తేలిగ్గా దొరికితే దాని విలువ తెలియదని కష్టపడి చేజిక్కించుకుంటేనే కదా దానిలో మజా తెలిసేది అంది నవ్వుతూ. అమ్మో, నువ్వు నా పెళ్ళానివేనా? నీకు కూడా ఇన్ని మాటలు వచ్చా అంటూ ఆమె యదాంతాలపై దాడి చేశాడు. నీ దగ్గరే నేర్చుకున్నాను అంది సిగ్గుపడుతూ. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అలల్లా ఎగిసిపడుతూ నిగారింపుతో మిడిసిపడుతున్న ఆమె అందాలను చేతులతో మర్దిస్తూ పెదవులతో స్పృశిస్తూ నాలుకతో ఏవో చిలిపి రాతలు రాస్తూ మధ్య మధ్యలో చిన్నపాటి దంతక్షతాలను బహుకరిస్తున్నాడు. అభయ్ గారు, ఇది ఆఫీస్, పైగా పట్టపగలు అని మర్చిపోతున్నారు అంది అతని చర్యకు ప్రతిచర్యగా వేడిని తూర్పులు విడుస్తూ అతని వీపుపై తన నఖక్షతాలను ముద్రిస్తూ. అయితే ఏంటి, నువ్వు నా వైఫ్వి, ఇది నా పర్సనల్ రూమ్, మనిద్దరికీ కొత్తగా పెళ్ళయింది. ఈ టైంలో రాత్రి పగలు తేడా ఉండదు మై స్వీట్ వైఫ్ అంటూ ఆమె అందాలను కొల్లగొట్టే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ మధ్యలో వలువలు భారమై దూరమైపోయాయి. అతని పెదవుల పైన ఆమె దేహంలో ప్రతి అణువుని పలకరిస్తూ ముందుకు సాగుతోంది. ఆమె కూడా అతని దేహాన్ని తన పెదవుల తడి అద్దుతూ అతన్ని తనలో కలిసి పొమ్మని ఆహ్వానం పలుకుతోంది. పెదవుల పోరాటం, తనువుల ఆరాటం తీరటానికి గంట పైనే పట్టింది. ఓ ప్రణయ సమరం ముగిసింది. ఆమె మీద నుంచి పక్కకి ఒరిగి ఆమెని తన మీదకి లాక్కొని ఆమె చిట్టిగడ్డాన్ని చిన్నగా కొరికి చెదిరిన కురులను సవరిస్తూ, థ్యాంక్యూనే, సిగ్గుపడుతూనే సపోర్ట్ చేస్తావు, అది చాలా నచ్చుతుంది నాకు అని ఆమె చెవిలో చెప్పాడు. సిగ్గుతో ఎర్రబడ్డ ఆమె మొహాన్ని తన దోసిట్లోకి తీసుకొని, ఇలాంటప్పుడు నీ ఫేస్ చూస్తే మళ్ళీ మూడొస్తుందే, వన్ మోర్ టైం అన్నాడు కన్ను కొడుతూ. ప్లీజ్ అభయ్ గారు, నిజంగా ఇంకా నాకు ఓపిక లేదు, ఇప్పుడు వద్దు అంది నీరసంగా అతని గుండెల మీద తలవాలుస్తూ. అందుకే ఫుల్లుగా తిను అనేది, పిట్ట మెతుకులు తింటావు, ఇంకా ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని, సరే నైట్కి చూసుకుందాంలే అని లేచి ఆమెనెత్తుకొని బాత్రూంలోకి తీసుకువెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి. ఇద్దరూ కలిసి ఫ్రెష్ అయ్యి, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకొచ్చిట్టి అని తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయాడు, మీటింగ్ ఉండటంతో ప్రిపేర్ అవ్వడానికి. తర్వాత రోజు శశిని తీసుకుని కాలేజీకి బయలుదేరాడు విజయ్. శశి ఎగ్జైట్మెంట్తో చూస్తోంది ఆ పాప తన తల్లిని తెస్తుందా లేదా అని. నిన్న పాప కనిపించిన దగ్గర కారు ఆపాడు విజయ్. పాప ఎక్కడా కనిపించలేదు. కాసేపు ఎదురు చూసి ఇక రాదేమో అని కారు స్టార్ట్ చేయబోతుండగా ఆ పాప తన తల్లిని తన అన్నను తీసుకుని వచ్చింది. వాళ్ళని చూడగానే హ్యాపీగా కారు దిగారు విజయ్, శశి. ఈసారేనమ్మా అని చెప్పింది త్రిషా పాప. నమస్తే సారు, పాపకి ఏంటో చెప్పారంట, నన్ను పనికి కూడా పోనీయకుండా గొడవ చేసి లాక్కొచ్చింది. అదేంటో చెప్పండి సార్, నేను త్వరగా పనికి పోతాను, పూటకూలైనా వస్తాది అంది. నీ పిల్లల భవిష్యత్తు కోసం ఆ మాత్రం ఓపిక పట్టలేవా? దానికంటే నీకు కూలీ ఎక్కువ అన్నాడు విజయ్ సీరియస్గా. అది కాదు సారు, రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళం, మా పరిస్థితి మీకేటి తెలుస్తుంది? దొరలు మీరు. చీకటేళ్లకి తాగుడికి పైసలు చేతులు ఎట్టకపోతే నా మొగుడు సచ్చినోడు ఈపు చీరేటట్టు కొడతాడు, నా పిల్లలకి బొవ్వ ఉండదు అంది బాధగా.
సారీ అమ్మా అని ఆమెను నిశ్చితంగా చూసి, ఈ దెబ్బలేంటి అన్నాడు. 2 రోజుల నుంచి జ్వరం వస్తోంది. నిన్న పనికి వెళ్ళిన చోట నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయాను సారు. వాళ్ళేమో నన్ను ఇంటికి పంపించారు. ఈ పిల్లలు తెచ్చిన బేమో గుడిసె అద్దెకి, గంజి కాసుకోవడానికి నూకలకి సరిపోయాయి. నా మొగుడు మాపటేలకు ఇంటికి వచ్చి వాడు తాగుడికి డబ్బులు ఇయ్యలేదని చితక్కొట్టాడయ్యా. ఆడు కొడితే వెళ్ళి రాయి మీద పడ్డాను. అదే ఈ దెబ్బ అంది. ఆమె అలా చెప్తుంటే శశికి ఏడుపు ఆగటం లేదు. అయ్యో, అలా పాత క్లాత్తో కట్టావు, సెప్టిక్ అవుతుందమ్మా, హాస్పిటల్కి వెళ్ళలేదా అన్నాడు. అంత పసుపు పెట్టానులే సారు, అదే తగ్గిపోతుంది అంది. ఇంతకీ మీరు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు సారు అంది. అది మీ పాపని బాబుని ఇలా రోడ్ల మీద పనులు చేపించడం తప్పు కదా అమ్మా. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు, చదువుకోవలసిన వయసులో ఉన్నారు. వాళ్ళని స్కూల్లో చేర్పించమని చెప్పడానికి పిలిపించాను అన్నాడు. అవునా సారు, మా బతుకులకి 3 పూట్లా తిండే కష్టం. ఇంకా ఈ చదువులు అయ్యి అంటే మాకెట్లా వస్తాయ్యా? మాలాంటి వాళ్ళ కడుపున పుట్టటమే వాళ్ళు చేసుకున్న పాపం. అనుభవించాల్సిందే సారు, తప్పదు అంది. అది కాదమ్మా, ఇలాగే చదువు సంఖ్య లేకుండా ఉంటే రేపు వాళ్ళు ఎలా మారుతారో మీకు తెలియంది కాదు. చిన్న చిన్న దొంగతనాల్లో, స్మగ్లింగ్స్లో జైల్లో ఉన్న చాలా మంది పిల్లలు ఈ కోవకు చెందిన వారే. నేను మీ పిల్లల్ని అంటున్నానని కాదు, అందరి గురించి చెప్తున్నాను. నా కంట పడ్డారు కనుక చెప్తున్నాను అన్నాడు. నాకు అంత స్తోమత లేదు సార్. నాకు కూడా ఉంది నా పిల్లలు చదువుకోవాలని, గొప్పోళ్ళు కావాలని. కానీ ఎలా సారు, మీరే చెప్పండి అంది. నాకు కావలసింది అదే. మీకు ఇష్టమే కదా మీ పిల్లలు చదువుకొని గొప్పవాళ్ళు కావటం. వాళ్ళని నేను స్కూల్లో చేర్చి చదువు చెప్పిస్తాను. ఇలాంటి పిల్లలు చాలా మంది అక్కడ చదువుకుంటున్నారు. మీరేమీ రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు. తిండి, బట్ట, చదువు అన్నీ వాళ్లే చూసుకుంటారు అని చెప్పాడు. వాళ్ళని వదిలిపెట్టి నేను ఉండలేను సారు. ఈ బాధల్లో నాకు ఓదార్పు వాళ్లే సారు అంది బాధగా. మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళి పిల్లల్ని చూసి రావచ్చమ్మా. మీకు కావాలనుకుంటే అప్పుడప్పుడు ఇంటికి కూడా తీసుకెళ్లవచ్చు. 2 రోజులు ఉంచుకొని పంపించవచ్చు. ఏమంటారు? మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకువెళ్తాను. రండి, అక్కడ చూడండి. మీకు ఇష్టమైతేనే మీ పిల్లల్ని అక్కడ స్కూల్లో చేర్పించండి అన్నాడు. కాసేపు ఆలోచించి సరే సారు అంది. ఇంతకీ మీ పేరేంటమ్మా అన్నాడు. నీలమ్మ సారు అంది. వాళ్ళని కారులో ఎక్కించుకొని ఊరు చివరన ఉన్న ఓ ఫామ్ హౌస్ కి తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ముందుగా ఒక రూంలోకి తీసుకువెళ్ళి రఘు అని పిలిచాడు. హలో విజయ్, ఏంట్రా ఈ మధ్య అసలు కనిపించటం లేదు, బాగా బిజీ అయిపోయావా అన్నాడు. అవునరా, కొత్త జాబ్ కదా, పైగా నా ఫ్రెండ్ నా మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ పెట్టాడు, అందుకే కొంచెం బిజీరా. సరే కానీ ఫస్ట్ ఈవిడ దెబ్బలకి ట్రీట్మెంట్ చెయ్యి అన్నాడు. వెంటనే అతను ఆమెను చూసి రండమ్మా అని నీలమ్మని కూర్చోబెట్టి ఆమె ఒంటి మీద దెబ్బలు క్లీన్ చేసి మందు రాసి తల మీద ఉన్న కట్టు తీసి, ఏంటమ్మా ఇంత నిర్లక్ష్యంగా వదిలేశావు, ఇంత పెద్ద దెబ్బ తగిలితే అన్నాడు. స్టిచ్చెస్ పడతాయిరా, బాగా లోతుగా తెగింది, లేకపోతే గాయం తగ్గటం లేట్ అవుతుంది అని గాయం క్లీన్ చేసి స్టిచ్చెస్ వేసి కుట్లు వేసి కట్టు కట్టాడు. సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ చేసి టాబ్లెట్స్ ఇచ్చాడు. పిల్లల్ని చూసి హాయ్ కిడ్స్ స్కూల్లో చేరటానికి వచ్చారా అన్నాడు. వాళ్ళు అవును కాదు అన్నట్లుగా తలాడించారు. విజయ్ వాళ్ళను తీసుకొని ముందుకు వెళ్ళాడు. అక్కడ 4 రూముల్లో పిల్లలు కూర్చొని టీచర్ చెప్పేది శ్రద్ధగా వింటున్నారు. వాళ్ళంతా వెళ్ళేలా వచ్చిన వాళ్లే. పాప, బాబు అటువైపు ఆశగా చూస్తున్నారు. ఇక్కడే నీలమ్మ మీ పిల్లల్ని చేర్చమంటున్నాను. కొన్ని రోజులు వీళ్ళు చదువు చెప్పి వాళ్ళ స్టాండర్డ్స్ని బట్టి ఎగ్జామ్స్ రప్పించి స్కూళ్లలో చేర్పిస్తారు అని చెప్పాడు. బాగుంది సారు అంది నీలమ్మ. సరే రండి అంటూ వాళ్ళని తీసుకొని కిచెన్ కమ్ డైనింగ్ హాల్ వైపు తీసుకువెళ్ళాడు. అది చాలా పెద్ద హాలు. ఆ హాల్లో ఓ పక్కగా వంట చేస్తోంది ఓ 30 ఏళ్ల యువతి. ఆమెకి ఇంకొక ఆమె హెల్ప్ చేస్తూ ఉంది. విజయ్ని చూడగానే
ఏంటి విజయబాబు, చాలా రోజులకు కనిపిస్తున్నారు అన్నారు ఆప్యాయంగా. కొంచెం పని ఎక్కువైందిలే రజని. నేను రాకపోయినా మీకు కావలసినవి సమయానికి అందుతున్నాయిగా. ఇంకేమైనా ఇబ్బందిగా ఉంటుందా అన్నాడు. అయ్యో, ఎంత మాట విజయబాబు. మీరు వస్తూ ఉంటే పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పింది. సరే రజని, ఈ పిల్లలిద్దరికి ఆవిడకి తినటానికి ఏమైనా పెట్టు అన్నాడు. పాపం, ఆ పిల్లల మొహాల్లో ఆకలి స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు నేను ఇడ్లీ బాబు, అవే ఉన్నాయి, పెడతాను రండి అని 3 ప్లేట్లలో ఇడ్లీ పెట్టి చట్నీ వేసి వాళ్ళ ముగ్గురికి ఇచ్చింది. ఏదో అమృతం పెట్టినట్టు ఆవురావురమంటూ తింటున్నారు. ఇంకా వంట కాలేదా? టైం 11 అవుతోందిగా అన్నాడు విజయ్. అవుతుంది విజయబాబు. నిర్మలక్క వెళ్ళిన దగ్గర నుంచి నేను ఒక్కదాన్నే అయ్యాను, అందుకే లేట్ అయిపోతుంది. ఇంకొక మనిషిని చూడండి బాబు అంది. చూస్తాలే. నిర్మలక్క ఫోన్ చేస్తుందా? తను బాగానే ఉందట్నా అన్నాడు. ఆమెకేం బాబు, రమేష్ మీ సహాయంతో పెద్ద చదువులు చదువుకున్నాడు, మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఇంకా నీకు ఈ పని ఎందుకమ్మా, ఇకనైనా సుఖపడు అని అక్కని కూడా తీసుకువెళ్ళాడు. అక్కకి కూడా అక్కడ ఏమీ తోచటం లేదంట. పిల్లలందరూ కళ్ళల్లో మెదులుతున్నారే అంటుంది. నీ గురించి అయితే ఫోన్ చేసిన ప్రతిసారి అడుగుతుంది బాబు అని చెప్పింది రజని. అలాగా, నెంబర్ ఇవ్వు, నేను చేస్తాలే అన్నాడు. వాళ్ళు తిన్నాక, ఏంటి నీలమ్మా, ఏం ఆలోచించుకున్నావు? పిల్లల్ని కూడా నీలాగే తయారు చేయాలనుకుంటున్నావా, లేక వాళ్ళ బ్రతుకైనా బాగు చేద్దామనుకుంటున్నావా? వాళ్ళు నీ పిల్లలు, వాళ్ళ మీద ఫుల్ రైట్స్ నీకే ఉన్నాయి. ఇక నీ ఇష్టం. వాళ్ళని ఇక్కడ చేర్చదలుచుకుంటే ఇప్పుడే వదిలేసి వెళ్ళు అని చెప్పాడు విజయ్. బాబు, ఓ మాట అని నసికింది నీలమ్మ. ఏంటి అన్నట్టు చూశాడు. చేతులు నలుపుకుంటూ, అది బాబూ, ఇక్కడ వంట చేయటానికి మనిషి కావాలంటున్నారుగా. నేను కూడా ఇక్కడే పని చేసుకుంటూ ఉండొచ్చా బాబు అంది. విజయ్ ఓ నిమిషం ఆలోచించి, భేషుగ్గా ఉండొచ్చు, కానీ మీ ఆయన మాత్రం ఈ సరౌండింగ్స్ లోకి రావడానికి వీల్లేదు. అసలు మీరు ఇక్కడ ఉన్నట్లే అతనికి తెలియటానికి వీల్లేదు. అలా అయితే ఓకే. ఎందుకంటే అతను తాగి వచ్చి ఇక్కడ గొడవ చేస్తే ఇక్కడ అంతా చిన్నపిల్లలు భయపడతారు. అది ఇంకా దూరం కూడా వెళ్ళొచ్చు. పిల్లల్ని చేర్చుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అప్పుడు కూడా నీ భర్త తాగి ఇక్కడికి రావడానికి గొడవ చేయటానికి వీల్లేదు. దానికి కూడా ఇష్టమైతేనే నీ పిల్లల్ని చేర్చు అని అన్నాడు విజయ్. ఆడితో వేగి వేగి చచ్చిపోతున్నాం బాబు. నా బతుకిట్ట బుగ్గిపాలయ్యింది. పిల్లల్ని కూడా అలాగే తయారు చేస్తున్నాడు. వాళ్ళని కూడా ఇప్పటి నుంచే కూలి వాళ్ళగా మారుస్తున్నాడు. నా ఒళ్ళు కూడా హోనమైపోయింది బాబు. వాడి దెబ్బలతో ఇంకా భరించే శక్తి నాకు కూడా లేదు. రాత్రి తగిలిన దెబ్బకే సావాల్సిందేమో. నా పిల్లల కోసమే బతుకున్నాను అనుకుంటా. అట్టంటోడికి పెళ్ళాంగా బతికే కంటే నా బిడ్డలకి తల్లిగా ఇలా సాటుగా గౌరవంగా బ్రతుకుతానయ్యా. అసలు మేము ఇక్కడ ఉన్నట్టు బయట ఎవరికీ తెలియనివ్వను. మా అమ్మాయి, మా అమ్మ, అయ్య చచ్చిపోయారు. మా అన్నలు ఉన్నా నన్ను పట్టించుకోరు. నా మొగుడికి సంపాదించి పెట్టడానికి తప్ప పెళ్ళాంతో బిడ్డలతో అవసరమే లేదు. నేను వీళ్ళని ఇక్కడ చేర్చి ఇంటికి వెళ్ళినా నన్ను సావగొట్టైనా నా నుంచి విషయం లాక్కుంటాడు. పిల్లల కోసం ఇక్కడికి వచ్చి గొడవ చేస్తాడు. అది పెళ్ళాం పిల్లల మీద ప్రేమతో కాదయ్యా, సాయంత్రానికి మేము సంపాదించే రూపాయల కోసం. ఇక్కడ ఉంటే నా బిడ్డలు మంచి వాతావరణంలో తిరిగి గౌరవంగా బతుకుతారయ్యా అని దండం పెట్టింది నీలమ్మ. కాసేపు ఆలోచించి, మీ ఆయన వచ్చి ఇక్కడ గొడవ చేస్తే మాత్రం నిన్ను పిల్లల్ని వెంటనే పంపించి వేయాల్సి ఉంటుంది నీలమ్మ. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఏమో, మీరంతా దూరం అయితే అయినా మీ ఆయన మారతాడేమో. అది కూడా మంచిదేగా, చూద్దాం. నేను అతన్ని గమనిస్తూ ఉంటానులే అన్నాడు. సరే బాబు, నేను కూడా పిల్లలతో పాటే ఉండిపోతాను ఇక్కడే అంది. సరే నీలమ్మా, అలాగే ఉండు. కానీ మీ ఆయనకి మాత్రం తెలియనివ్వకు. ఇది నా రిక్వెస్ట్ అనుకో, ఆర్డర్ అనుకో. అతను గొడవ చేస్తే మాత్రం మీరు బయటకు వెళ్లాల్సి వస్తుంది, అది గుర్తుంచుకో అని చెప్పి ఆఫీస్ రూమ్కి పిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళ పేరు రిజిస్టర్లో నమోదు చేయించాడు. రజని,
వంట చేయటానికి తోడు మనిషి కావాలి అన్నావు కదా, నీలమ్మ ఉంటానంటుంది, పని నేర్పి నీతో పాటు ఉంచుకో అని చెప్పాడు. సరే విజయబాబు అంది రజని. వాళ్ళని అక్కడే వదిలేసి శశి, విజయ్ అక్కడి నుంచి బయలుదేరారు. విజయ్ గారు, ఈ స్కూల్ ఎవరిది, ఎవరు పెట్టారు అంది. ఇది ఎవరిది కాదు, ఆలోచన అయితే నాదే. ప్రస్తుతానికి నేను చూసుకుంటున్నాను. దానికి నా ఫ్రెండ్స్ డబ్బు రూపంలో సహకరించారు. ఈ ఫామ్ హౌస్ కూడా ఫ్రెండ్దే. వాళ్ళు వాడటం లేదట, అది బాగు చేపించి ఇచ్చాడు. ఇది తాత్కాలికమే, పర్మనెంట్ ప్లేస్ వెతుక్కోవాలి. నేనెక్కడ ఉన్నా పనులన్నీ సాఫీగా జరిగిపోవటానికి స్టాఫ్ను ఏర్పాటు చేశాను. ప్రస్తుతానికి అంతా సజావుగానే సాగుతుంది అన్నాడు. విజయ్ని అలాగే చూస్తూ ఉంది శశి. ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు. కారాపండి విజయ్ గారు అంది. కారు ఓ పక్కన ఆపి ఏంటి అన్నాడు. అతని బుగ్గ మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ విజయ్ గారు, నీ థాట్కి నేను నిజంగా ఇంప్రెస్ అయిపోయాను. రియల్లీ ఐ లవ్ యూ సో మచ్ విజయ్ అంది. శశి చేసిన పనికి నోరు కళ్ళు వదిలేసి అలాగే ఉండిపోయాడు విజయ్. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చితే తప్పనిసరిగా ఓ కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. మరో భాగంలో త్వరలో కలుసుకుందాం. ఈసారి ఎక్కువ లేట్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.